నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులు పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. జనగణనలో కులగణన చేపట్టాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వెల్లువెత్తిన వినతులు, అర్జీలు స్వీకరించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని, వైద్య నిపుణులతో ఓ కమిటీ వేశామని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో 2 గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారని, కనీసం ఒక్కరైనా ఆశ్రమ పాఠశాలను సందర్శించారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులంతా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే. యాక్చువల్గా అక్కడ కొంతమంది అమ్మాయిలు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ నుంచిమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్, ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడటానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నేను చూస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ చేయాలి, దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్, ఎందుకు ఇది జరిగిందనే దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపాం కూడా వెళ్తున్నారు. సో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులను పీపుల్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి లక్ష్మి మాట్లాడారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో నీటి కాలుష్యం, నాణ్యత లేని ఆహారం కారణంగా గిరిజన విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా ఉండడం లేదని వాపోయారు. చాలా కాలం కిందటే ఆర్ఓ ప్లాంట్ పాడైందని, కురుపాం గురుకుల పాఠశాల అధికారులు దాన్ని బాగు చేయనందనే విద్యార్థులను పచ్చకామర్ల వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. మేము ఈరోజు ఎందుకు రావడం జరిగిందంటే, సుమారు ఒక 37 మంది పిల్లలు మన కురుపాం గురుకుల పాఠశాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే పచ్చకామెర్లు అన్న ఒక జబ్బు మూలంగా అక్కడ దగ్గరగా 129 మందికి పిల్లలకి ఈ వ్యాధి వచ్చింది. ఈ వచ్చిన పిల్లలందరూ ఎక్కడ అంటే ఒకే ఒక గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు వీళ్ళంతా కూడా. ఏంటి రావడానికి రీజన్ అంటే, ఇక్కడ మన డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా నీటి సమస్య, అక్కడ సరైన మంచినీరు లేకపోవడము అనేసి. మనం కనుక్కున్న విషయం ఏంటంటే అక్కడ ఆర్ఓ ప్లాంట్ పాడయ్యి చాలా కాలం అవుతుంది. అయితే ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ ప్లాంట్ రీసెంట్గానే పాడైంది, దసరా సెలవులకు వచ్చే ముందే పాడైంది, పిల్లలు వచ్చేలోపు బాగు చేస్తామన్న దాంట్లో ఉన్నాము అన్న దాంట్లో మాట్లాడుతున్నారు. అక్కడ ఆ వాటర్ ప్లాంట్ పాడవటంతో అక్కడ ఏదైతే పిల్లలు తాగుతున్న నీరు ఉందో అది కలుషితమై ఉంది. ఆ నీరు చాలా కాలం నుండి పిల్లలు తాగుతూ ఉండడం వల్ల ఎప్పుడైనా సరే మన పచ్చకామర్లు అనేది 1-2 రోజుల్లో
వాటర్ పొల్యూట్ అవ్వటం వలన వచ్చేది కాదండి, చాలా కాలం నుండి జరుగుతుండటం వలన వచ్చేది. సో దానివల్ల పిల్లలందరూ కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. ఇంకొకటి, అక్కడ ప్రధానంగా పెడుతున్న ఫుడ్ కూడా ఏమంత మంచి ఫుడ్ ఏమి ఉండట్లేదండి. పెడుతున్న ఫుడ్ అంతా కూడా అచ్చంగా పురుగులదంట. ఏదైతే పేరెంట్స్తో మనం మాట్లాడితే తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. రీసెంట్గానే ఒక అమ్మాయికి బాగోక తన ఇంటికి వచ్చేసి తిరిగి హాస్టల్కి వెళ్తే అక్కడ తనకి పెట్టిన భోజనం ఏంటంటే వంకాయ బఠానీ కూర పెడితే ఆ కూర మొత్తం పురుగులే అంట. తినలేమో అని పడేయడానికి పిల్లలు బయలుదేరితే అక్కడ ఉండే స్టాఫ్ వాళ్ళందరినీ ఆపుతున్నారంట. లేదు తినాల్సిందే, పడేయటానికి కుదరదు, ఖచ్చితంగా తీరాల్సిందే అన్నట్టు మాట్లాడి బలవంతంగా తినబెడుతున్నారంట. అంత ఘోరమైన పరిస్థితుల్లో అక్కడ పిల్లలందరూ కూడా ఉంటున్నారు. ఇది కేవలం ఆ ఒక్క హాస్టల్కి పరిమితం అయ్యలేదండి. ఎక్కడ చూసుకున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా కూడా నిత్యం బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళలో కూడా గిరిజన పిల్లలే ఉంటున్నారండి. వాళ్ళకి ఈనాటికి కూడా విద్యా వైద్యం అనేది సరిగ్గా అందటం లేదు. వాళ్ళు ఈనాటికి దూరం అవుతూనే ఉన్నారు. ఇది కేవలం మన శ్రీకాకుళం విజయనగరం ఏజెన్సీలే కాదు, మన విశాఖపట్నం ఏజెన్సీ దగ్గర నుండి మొదలు పెడితే మొత్తంగా జరుగుతున్న పరిస్థితి ఇది. ఈనాటికి కూడా మనం చూసుకుంటే మన విశాఖ ఏజెన్సీ నుండి ఎంతమంది డోలీ మోతలతో పక్కనే ఉన్న ప్రాంతీయ హాస్పిటల్కి లేదా అక్కడ లోకల్గా ఉన్న అధికారుల దృష్టికి, అక్కడ వార్డెన్ల దృష్టికి, అంత ఎందుకంటే మన విశాఖపట్నంలోనే కొన్ని ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. కాలేజ్ బాయ్స్ హాస్టల్స్, కాలేజ్ గర్ల్స్ హాస్టల్స్. రీసెంట్గానే మన కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో, ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయి సికిల్ సెల్ ఎనీమియాతో చనిపోయింది. ప్రాపర్ ట్రీట్మెంట్ అందుండి, లేదు అమ్మాయికి రెగ్యులర్గా మెడిసిన్ అందుంటే అమ్మాయి బ్రతుకుందును. అమ్మాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి అండి. ఆ అమ్మాయి చనిపోవాల్సిన అమ్మాయా? అంత ఆడపిల్లలు అయితే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎంత కూడా గమనించాలి. వీటన్నిటిని రెగ్యులర్ హెల్త్ చెకప్. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరిగింది. అధికారులు ఈపీజీఆర్ఎస్ ను నిర్వహించారు. జీవీఎంసీ పరిధి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పీజీఆర్ఎస్ కు వచ్చి సమస్యలు పరిష్కరించారు. అధికారులు, అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. రహదారులు, డ్రైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, టిట్కో గృహాల ఇళ్ల సమస్యలతో పాటు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలు, అలాగే భూ తగాదాల పరిష్కారాన్ని కోరుతూ వివిధ ప్రాంతాల ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు. కొన్ని సమస్యలకు ఏడీసీలు ఇద్దరు సంబంధిత అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కారం సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సదస్సు ఈ నెల 11 డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ సంబంధిత కరపత్రాలను హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ రఘు మల్లేపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 79 ఏళ్ల నుంచి ఆధిపత్య కులాల పాలనలో రాజకీయ, ఉద్యోగులు, వ్యాపారులు అవినీతి తాండవిస్తుందన్నారు. ఫలితంగా దాదాపు 90% ఆస్తులు ఆధిపత్య కులాల గుప్పెట్లో కేంద్రీకృతమై ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల 85% ప్రజల అభివృద్ధి కుంటుపడుతుందని వాపోయారు. ఈరోజు దేశంలో పాలకవర్గం ఏ విధంగా తయారైందంటే, ఎన్నికల ముందు కులం, వర్గం, మతం లేకుండా అందరి ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొన్ని కులాలకి, కొన్ని మతాలకి, కొన్ని వర్గాలకి కాపు కాస్తూ ఈ దేశంలో మెజారిటీ ఎస్సీ/ఎస్టీ/బీసీల మీద దాడులు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ దేశంలో 79 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న పాలకవర్గం నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, అన్యాయాన్ని, అసమానతని, కులాన్ని పెంచి పోషిస్తూ కొన్ని వర్గాలకే ప్రయారిటీ ఇచ్చి మిగతా వర్గాన్ని కూడు గుడ్డుకి నీటికి దూరం చేస్తూ ఒక అన్యాయమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఈ దేశంలో మెజారిటీ ఎస్సీ/ఎస్టీ/బీసీలు ఒకటై, ఈ దేశంలో మేధావర్గమైన ఎస్సీ/ఎస్టీ/బీసీలు ఒకటై, రాబోయే కాలంలో వీళ్ళంతా కూడా ఒకటై ఎలక్షన్స్లో, ఎన్నికలలో మన ఓటు మనం వేసుకునే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఈరోజు రాష్ట్రం మొత్తం తిరగడం జరుగుతూ ఉంది. దానిలో కార్యక్రమంలో భాగంగా రేపు శనివారం, సెకండ్ శనివారం ఈ విశాఖపట్నంలో అల్లూరు సీతారామ విజ్ఞాన కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సమావేశానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, విద్యావేత్తలు ప్రతి ఒక్కళ్ళు హాజరై మీ యొక్క సలహాలు, సూచనలు ఇచ్చి రాబోయే కాలంలో, రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా
ఈ ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీలో ఖచ్చితంగా 36+5 41 అసెంబ్లీ పార్లమెంట్ స్థానం ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వీటిని గెలిచి మన వాయిస్ అసెంబ్లీలో వినిపించాలని మేము అదే ప్రాతిపదికన ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా ప్రైవేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు ఈ పాలకవర్గం చూస్తూ ఉన్నాం. మీ చేత కాకపోతే పదవి తప్పుకోండి, అంతేగాని ప్రభుత్వ సొమ్ము తీసుకొని ప్రైవేటైజ్ చేయడానికి మీరెవరండి? ప్రభుత్వ ఓటుతో గెలిచి ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటులకు ఇవ్వడానికి మీరు ఎవరండి? అసలు మీకు ఏం రైట్ ఉంది? అన్ని మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేసేస్తారు, విద్యా వ్యవస్థను ప్రైవేటైజ్ చేసేస్తారు, యూనివర్సిటీని క్లోజ్ చేసేస్తున్నారు, అడ్మిషన్స్ లేవు, రిక్రూట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, సో ఎంప్లాయ్మెంట్ లేదు. ఇంత దౌర్భాగ్యం, ఇంత అన్యాయమైన వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి బహుజన వంటి విద్యావంతులు మేధావులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఈ 79 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏ కులం కూడా పాలకురం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం 1947లో బాబాసాహెబ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి విరుద్ధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు సో పాలకవర్గం వాళ్ళకి మాత్రం ఓట్లేసి తమ శత్రువులను తమనే గెలిపించుకొని వాళ్ళ నాశనానికి వాళ్ళే కారణమవుతున్నారు. కాబట్టి మన ఓటు అనే దాన్ని మన ఆయుధాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఎలక్షన్లో మనం ఆ సత్తా చూపిస్తేనే పాలకవర్గం భయపడుతుంది, మనకి న్యాయం జరుగుతుంది, చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమం సంబంధించిన పాంప్లెట్ని మన ప్రొఫెసర్ కెఎస్ చలం ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ విద్యావంతులు ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. డిఎస్సిలో మెరిట్ ర్యాంకర్లను రిజర్వేషన్లో లెక్కించడం రాజ్యాంగ విరుద్ధమని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. ఈ మేరకు విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా నుండి నష్టపోయిన అభ్యర్థులు ర్యాంక్ కార్డులతో రుజువులను ఆర్జేడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిఎస్సిలో మెరిట్ సాధించిన వారిని రిజర్వేషన్లో పెట్టడం వల్ల రిజర్వేషన్ పోస్టులు తగ్గిపోయి ర్యాంకులు పొందిన వందల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అర్హత కోల్పోయారని తెలిపారు. ఈ తప్పిదాలు సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అమలులో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. మెరిట్ సాధించిన వారిని జనరల్ క్యాండిడేట్ గా పరిగణించాలి. మెరిట్ సాధించిన వారిని జనరల్ క్యాండిడేట్ గా డిఎస్సి నియామకాల్లో నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాలు కానీ వారిచ్చినటువంటి జీవో 77 ద్వారా కానీ నియామకాలు జరగలేదు, తప్పుడు పద్ధతుల్లో జరిగాయి. తద్వారా వందల సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వారు వీరందరూ తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడం కోసం ఆర్జేడీ ఆఫీసుకు వచ్చి ఉన్నాం. విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది, అయ్యా జీవో 77కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేజీ నెంబర్ 4లో మీరు చెప్పినటువంటి విధానం ప్రకారమే మీతో మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ అనిల్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా జీవోలో పొందుపరిచారు. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ద్వారా కట్ ఆఫ్ మార్కులు పైబడి సాధించారో వారిని ఓపెన్ కేటగిరీలోనే చూడాలి, వారిని రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించకూడదు అని చెప్పి జీవో చెప్తుంది, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఏలో బొర్రా శంకర్ అనేటువంటి ఆయన ఎస్ఏపీలో ఆయనకి 80 మార్కులు వచ్చాయి, 38వ ర్యాంకు. ఆయన ఓపెన్లో ఉండాలి, ఆయన తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఇక్కడ లోవరాజు అనేటువంటి అభ్యర్థి నష్టపోయాడు. కింద 7వ నెంబర్ అయింది, 6వ నెంబరు. ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వారీలందరూ ఇక్కడ వీరందరికీ నష్టం జరిగింది. ఎలాగంటే వీరి పైన ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో వాళ్ళని ఆ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడం వల్ల రిజర్వేషన్లో ఉన్నటువంటి సంఖ్య కుదించుకుపోయి వందల మంది ఇవాళ అనర్హులుగా తేరారు. వారికి కాల్ లెటర్లు ఇవ్వలేదు, వాళ్ళని సెలక్షన్ లిస్టులో పెట్టలేదు. ఇవాళ మేము డిమాండ్ చేసేది, మీరు మెరిట్ లిస్ట్ పెట్టాల, మెరిట్ లిస్ట్ ప్రదర్శించండి. అలాగే అక్రమ పద్ధతిలో జీవోకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మెరిట్ వచ్చిన వాళ్ళని కట్ ఆఫ్ పైబడిన వాళ్ళని ఓపెన్లోనే పెట్టాలి, రిజర్వేషన్లో పెట్టడం తప్పు, అన్యాయం. కట్ ఆఫ్ మార్కులు మీరు చెప్పలేదు ఈ రోజుకి కూడా, అది చెప్పాలి. ఇక
రెండవ అంశం విఎంఆర్డీఏ పరిధి గార్డెన్లో పనిచేస్తూ అక్రమంగా తొలగింపబడిన 17 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్లో కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి వెంకటరావు మాట్లాడారు. 10 నెలల కిందట 11 మంది కార్మికులను ఇప్పుడు మరో 6 మందిని తొలగించారని అన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని, దీనిపై విఎంఆర్డీఏ కమిషనర్కు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. అందుకే కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఈరోజు విఎంఆర్డీఏలో అక్రమంగా తొలగించిన 17 మందిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సంవత్సరం క్రితం 11 మందిని తొలగించారు, ఏ కారణం చెప్పకుండా. ఎందుకు తొలగించారని మేము అధికారులను అడిగితే ఏజ్ ఎక్కువైందని చెప్తున్నారు. అక్కడ 210 మంది ఉంటారు గార్డెనింగ్ వర్కర్లు, వాళ్ళందరూ విఎంఆర్డీఏలో పనిచేసే, ఉడాలో పనిచేసే గార్డెనింగ్ వర్కర్లు. సుమారు 10-12 గార్డెన్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, వాటిల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు సొసైటీలుగా వీళ్ళకి జీతం ఇస్తారు, సొసైటీ అండర్లో పనిచేస్తున్నారు. అక్కడెక్కడా కూడా ఏజ్ లిమిట్ లేదు. ఈ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది పనిచేస్తున్నారు. ఇప్పటికి కావాలని కొంతమందిని ఏరుకొని అక్కడ డిఎఫ్ఓ గారు తీయించడం జరిగింది. డిఎఫ్ఓ గారు వెనకాతలు కొంతమంది సూపర్వైజర్లు తీయించి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని కూడా వినికిడి మనకి వినిపిస్తుంది. అలాగే 6 సెలవు పెట్టారు 5 నెలల క్రితం, 10 రోజులు సెలవు పెడితే వాళ్ళని మీరు సెలవు పెట్టారు మాకు చెప్పలేదని పేరుతో సూపర్వైజర్లు చెప్పి సెలవు పెట్టినా సరే వాళ్ళు తీశారు. వాళ్ళు తీసి 5 నెలలు అవుతున్నా ఈ రోజు వరకు వేసుకోలేదు. ఇప్పటికే అనేక సార్లు మేము విఎంఆర్డీఏ వైస్ చైర్మన్ కలడం, అధికారులకు కలడం, చైర్మన్ గారిని కలడం అన్నీ కూడా చేస్తాం. అయినప్పుడు కూడా ఇక్కడ 11 మందిని, అక్కడ 6 మొత్తం 17 మందిని ఈ రోజు వరకు తీసుకోలేదు. వాళ్ళకి పిఎఫ్ఈఎస్ఐ లేదు, ఇతర లేబర్ హాలిడేస్ లేవు. ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులే జీతం ఇస్తారు. సెలవు పడితే ఆ రోజు జీతం కూడా ఇవ్వరు. ఏ రకమైన కార్మిక చట్టం కూడా అప్పుడు అక్కడ అమలు కావటం లేదు. కేవలం డిఎఫ్ఓ గారు ఏం చెప్తే అది, డిఎఫ్ఓ గారి కింద ఉన్న సూపర్వైజర్లు ఏది చెప్తే అది, వాళ్ళు మనుషులు వేసుకోవడానికి కొంతమందిని తొలగించి ఈ రకమైన అన్యాయం చేస్తున్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నేత కె శంకర్రావుతో కలిసి మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన తెలంగాణ మాదిరిగా బీసీలకు మన రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 143 వెనకబడిన కులాలు ఉన్నాయని, అయితే గత స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బీసీలు కోల్పోయారని అన్నారు. ఆ సమస్యలు వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ, అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భారతదేశంలో 1931లో బ్రిటిష్ వారు జనగణనతో పాటు కుల గణాంకాలకు చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఒక ఫార్మేట్లో ఓబీసీ కాలాన్ని పొందుపరిచినటువంటి అంశం కూడా తెలుసు. కానీ మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన భారతదేశంలో, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన నాయకులు తీసేసినటువంటి ఘనత కూడా మనకే దక్కిందనే విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, భారతదేశంలో అన్ని వర్గాలకి సమస్త రంగాల్లో కూడా జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ సౌకర్యాలు కానీ, అటు ప్రైవేట్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా జరగాలని బీసీ సంక్షేమ సంఘం అనేక దశాబ్దాల నుంచి పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. గతంలో కాకాలే కమిషన్ వేశారు, మురళీరావు కమిషన్ వేశారు, పుట్టుస్వామి కమిషన్ వేశారు, బిపి మండల్ కమిషన్ వేశారు. కేవలంగా నివేదికలు ఇవ్వటానికి మాత్రమే ఈ కమిషన్లు ఉపయోగపడ్డాయనేటువంటి విషయాన్ని మనందరం కూడా స్పష్టంగా అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ కమిషన్లో ఉన్నటువంటి విధి విధానాలు ఈ యొక్క అణగారిన వర్గాలకి, మరి సమాజంలో వారికి ఒక మంచి ఉన్నతమైనటువంటి మరి పరిణామాలు కలగాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆ విధి విధానాలు అమలు చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరి ఒక ఓబీసీగా జాతీయ స్థాయిలో కానీ 3 దఫాలు ఈ దేశ ప్రధానికి అవకాశం కల్పించారు. మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని, అయ్యా మీరు ఒక ఓబీసీగా
ఈ దేశానికి ప్రధానమైనందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేశంలో ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ కొన్ని విధానాలు, రాజ్యాంగం, మరి సామాజిక తత్వవేత్త పూలే గారు కొన్ని విధి విధానాలతో ఈ యొక్క సామాజిక వర్గాలకు అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసినటువంటి మహానాయకుల త్యాగాల్ని మీరు ఈరోజు ఒక ఓబీసీగా ఈ దేశ ప్రధానిగా నిర్వర్తిస్తారని చెప్పి ఎన్నో కలలు కన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి అదేవిధంగా మహిళల రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టారు. మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం కూడా మరి అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచారు. ప్రత్యేకించి కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం వారు దాన్ని పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణన చేర్చండి. ఏ ఏ కులాల జనాభా వారు ఎంతున్నారో తేల్చండి. వారి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు, తర్వాత వారికి ఉన్నటువంటి ఉపాధి, ఉద్యోగాలు, వీటన్నిటిపైన కూడా ఒక సమగ్రమైన పరిశీలన జరిపి ఆ కులాల వారిని పైకి తేవడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ బీచ్ రోడ్లో 2K అవగాహన వాక్ నిర్వహించింది. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో అఖిల భారత కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశాలు జరగనున్నాయి. దాని సన్నద్ధత కార్యక్రమంలో భాగంగా ఈ ఐక్యత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు బ్యాంక్ జనరల్ మేనేజర్ తెలిపారు. SBI ఆఫీసర్స్ అసోసియేషన్ తర్వాత దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం తమదేనన్నారు. 13 లక్షల బ్యాంకర్స్ ఉన్నారని, అంతా ఒక్కటిగా ఉంటే కస్టమర్స్కు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. వ్యాపారం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో లాభాలు పెరిగేలా కృషి చేయాలని అవసరం ఉందని అన్నారు. ఈరోజు కెనరా బ్యాంక్ ఆఫీస్ అసోసియేషన్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత కెనరా బ్యాంక్ ఆఫీస్ అసోసియేషన్ లార్జెస్ట్ ట్రేడ్ యూనియన్ అండ్ మా జనరల్ బాడీ విశాఖపట్నంలో నవంబర్ 8, 9, 10 తారీఖులో జరగబడుతోంది. దానికంటే ముందు ఇక్కడున్న మెంబర్స్తో తర్వాత డెలిగేట్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ప్రోగ్రాం గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు విశాఖపట్నంలో ఈ యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. యూనిటీ మార్చ్ ఎందుకు అంటే ట్రేడ్ యూనియన్ అంటే ఐకమత్యంగా ఉండాలి అందరూ. ఈరోజు ఆల్మోస్ట్ 13 lakh బ్యాంకర్స్ ఉన్నారు. నిన్న మా ఐబాక్ బర్త్డే, ఐబాక్ అంటే ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, నిన్న మా బర్త్డే చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మేము ప్రపంచం మొత్తానికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాం. బ్యాంకర్స్ అందరూ యునైటెడ్గా ఉంటే వీ కెన్ డూ మంచి సర్వీస్ టు ఆల్ ద పబ్లిక్. మా ప్రైమరీ మోటో ఏంటంటే బ్యాంకర్స్ అందరూ కలిసి రిమోట్ విలేజెస్కి వెళ్ళైనా సరే అందరికీ మంచి సర్వీస్ చేయాలి. అండ్ మా 8, 9, 10 కాన్ఫరెన్స్ ఇట్స్ అన్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్. దాదాపు ఇండియా మొత్తం నుంచి 6,500 మంది డెలిగేట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ వెల్కమ్ చేయడానికి ఇది ఒక చిన్న ప్రిపరేటరీ మీటింగ్ అనమాట. అదండి మెయిన్ పర్పస్. మా కెనరా బ్యాంక్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్స్ అనేది మా దగ్గర ఉంటాయి. బట్ స్టిల్ ఇంకా ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి, బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇంకా మంచి బెనిఫిట్స్ తీసుకుని రావాలి. ఆ బెనిఫిట్స్ తీసుకుని రావాలంటే ముందు జనరల్ సెక్రటరీగా నేను మా పిల్లలందరితో మాట్లాడాలి. వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినంతగా బ్యాంక్ ముందుకెళ్తుందా, వెల్ఫేర్స్ అనేవి జరుగుతున్నాయా లేదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడితే అన్ని తెలుస్తాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా పరిధి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు PGRSకు వచ్చే అధికారులకు తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, DRO భవానీ శంకర్లు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు.
రహదారులు, డ్రైన్లు, వీధి దీపాలు, పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలు, అలాగే భూ తగాదాల పరిష్కారాన్ని కోరుతూ వివిధ ప్రాంతాల ప్రజల అధికారులకు వినతులు అందజేశారు. కొన్ని సమస్యలకు కలెక్టరేట్ సంబంధిత అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కారం సూచించారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. డిస్కమ్ జేఏసీ చైర్మన్ గణపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు ఎస్ కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రంలో 26,000 కాంట్రాక్ట్ కార్మికులు, 30,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు. విద్యుత్ యాజమాన్యం పలుమార్లు జరిపిన చర్చలో ఇచ్చిన హామీల అమలుకు నోచుకునే నేపథ్యంలో గత్యంతరం లేక సమ్మె నోటీస్ జారీ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి సంస్థ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు పరిమితి లేని వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈపీడీసీఎల్ కంపెనీ ముందర ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. అక్కడ పర్మిషన్ లేనందువల్ల ధర్నా చౌక్ లో ధర్నా చేస్తా ఉన్నాం. యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును సుమారుగా 2 సంవత్సరాల నుండి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పోయిన ప్రభుత్వంలో కొంత ఉద్యోగులకు నష్టం జరిగిన మాట మీకు అందరికీ తెలిసినటువంటిదే. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వంలో ఉద్యోగుల ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆశలు నెరవేరున్నాయని మేము ఆశల పల్లకిలో ఊరేగాం. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా మేనేజ్మెంట్ అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి మేము చేసేటువంటి ఈ నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మనవి చేస్తూ దశల వారీ ఆందోళన కార్యక్రమం 15వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు కొన్ని నెలలో చేశాం. తదుపరి 26వ తారీఖున 9 నెలల నోటీస్ ఇవ్వడం జరిగిందని మనవి చేస్తూ అందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నంలో, రేపు 8వ తారీఖున తిరుపతిలో, అదే మాదిరిగా 13వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమము తలపెట్టాం. అప్పటికి కూడా మా సామరస్యంగా సమస్యలు పరిష్కారం చేయకపోతే, ఏదైతే న్యాయమైన డిమాండ్లు, న్యాయమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చకపోతే తప్పనిసరిగా 15వ తారీఖు ఉదయం 6 గంటల నుండి ఇండిపెండెంట్ స్ట్రైక్ లో వెళ్లడానికి కూడా మేము వెనుకాడమని మనవి చేస్తూ, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో దశల వారీగా విలీనం చేస్తామని పోయిన ప్రభుత్వంలో వారు చెప్పారు, వీరు చెప్పారు. అదే మాదిరిగా వాళ్ళకు వాళ్ళ రక్త మాంసాలను దారపోసి ఈ విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి అరియర్స్ కూడా వారు ఇవ్వలేదు. అదే మాదిరిగా పోయిన ప్రభుత్వం 2019లో అక్టోబర్ 2న గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొస్తూ వాటిలో మా విద్యుత్ సంస్థ తరఫున ఎనర్జీ అసిస్టెంట్ పేరు మీద తీసుకురావడం జరిగింది. గాజాపై అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న పాలస్తీనా జాతి హననానికి వ్యతిరేకంగా పౌర ప్రజా సంఘాల వేదిక, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14 నగరంలో ర్యాలీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం దొండపర్తి సింకా గ్రాండ్లో జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ముస్లిం సంఘ పెద్ద సింకా మాట్లాడారు. ఇజ్రాయిల్ అమానవీయ చర్యలను, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలను నిరసిస్తూ గాజా ప్రజల జాతి విముక్తి పోరాటానికి మద్దతుగా ఈ ర్యాలీ సభలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని చేసి చేయాలనుకున్నప్పుడు పాలస్తీనా జాతి విముక్తి అన్ని మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా ఈరోజు సింకా గ్రాండ్ హోటల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ సంఘీభావం వ్యక్తం చేసినటువంటి పాలస్తీనాకి సంఘీభావంగా విశాఖపట్నంలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పౌర ప్రజా సంఘాల వేదిక నిర్వహించిన ఈ సమావేశానికి ముస్లిం సంఘాలని, జర్నలిస్ట్ సంఘాలని, రచయితల సంఘాలని, న్యాయవాద సంఘాలని అన్నిటికి కూడా సమాచారం ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. వివిధ సంఘాల తరపు నుంచి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పాలస్తీనాకి సంఘీభావంగా, పాలస్తీనాలో ముఖ్యంగా గాజాలో జరుగుతున్నటువంటి హననం ఏదైతే ఉందో, జాతి నిర్మూలన కార్యక్రమం ఏదైతే అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేపడుతుందో దానికి వ్యతిరేకంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం
వ్యక్తమవుతా ఉంది. వెంటనే గాజా నుంచి మొత్తంగా పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలనే డిమాండ్ తోటి జరుగుతున్నటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలు సాగిస్తున్నటువంటి న్యాయమైన జాతి విముక్తి పోరాటం ఎంతో దాన్ని పూర్తిగా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే 14వ తేదీ నాడు, ఈ నెల 14వ తేదీ నాడు మంగళవారం ఉదయం 10 గంటలకి ఎల్ఐసి దగ్గర నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రామాటాజ్ దగ్గర నుండి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ 6 మైళ్ళ స్థలంలో, అంబేద్కర్ భవన్ 6 మైళ్ళ స్థలంలో అక్కడ బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమంలో విశాఖ నగరంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నిటి కూడా పాల్గొనాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దళిత సంఘాలు, అదేవిధంగా మరి బహుజన సంఘాలు, ఆదివాసీ సంఘాలను కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు పౌరిక సంఘాలు అన్నీ కలిసి ఇవాళ హోటల్ సింకా గ్రాండ్లే ముస్లింల తరపున ముస్లింల కోసం యువతల ఇజ్రాయెల్ చేసిన దాడులకి ఖండిస్తూ ఇవాళ భారీగా ఇక్కడ మీటింగ్ పెట్టారండి. ఈ మీటింగ్కి ముస్లింల సంఘాలన్నీ ఈరోజు వచ్చాయి. రేపు 14వ తారీఖున జరిగే ర్యాలీలో ముస్లిం సంఘాలు అన్నీ కూడా, మసీద్ సంఘాలు, ముస్లిం సంఘాలు, మసీదు తాలూకా యూత్, మహిళలు అందరూ కూడా ఎక్కువ శాతం పాల్గొని ముస్లింల యొక్క పాకిస్తాన్ మీద జరుగుతున్న దాడులకి ప్రతి ముస్లింలు దాన్ని ఖండించాలి. ఖండించిన రోజునే మా ముస్లింలకి రేపు పాకిస్తాన్ మీద జరిగింది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులు పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. జనగణనలో కులగణన చేపట్టాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, వెల్లువెత్తిన వినతులు, ఆర్జీలు స్వీకరించిన అధికారులు.